దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నంబర్ 30. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. సంజన అభితో అలా మాటలు పడటం భరించలేని యశ్వంత్ ఆవేశంగా లోపలికొచ్చాడు. సడన్గా యశ్వంత్ రాకని అభి షాకింగ్లా చూస్తున్నాడు. యశ్వంత్ రావడం చూసి సంజన కూడా భయపడుతుంది. యశ్వంత్ కల్లెర్ర చేసి అభి వైపు చూస్తూ, ఎందుకు ఒక ఆడపిల్ల మీద అలా అరుస్తున్నావు? నీ ప్రతాపం ఆడపిల్ల మీద చూపించి హీరో అవ్వాలనుకుంటున్నావా అంటాడు యశ్వంత్ రౌద్రంగా. వాళ్ళ మధ్యకి ఏ సంబంధము లేని యశ్వంత్ రావడం, అలా అనడం చూసి అభికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పటి వరకు సంజన మీద ఫైర్ అయిన అభి యశ్వంత్ని చూసి నోట మాట రావడం లేదు. యశ్వంత్ వాళ్ళ మధ్యలోకి రావడం సంజనకి షాక్ కంటే ముందు భయంగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ వాళ్ళ మధ్య ఉన్న సంబంధం అభి ముందు బయటపడుతుందనే టెన్షన్ తనలో ఉంది. అడిగేది నిన్నే, ఎందుకు తనని అలా తిడుతున్నావు అంటూ యశ్వంత్ గొంతు పెంచి అభి మీద రౌద్రంగా అరిచాడు. అసలే కోపంగా ఉన్న అభి యశ్వంత్ జోక్యం చేసుకోవడం సహించలేక, అసలు మా మధ్యకొచ్చి అడగటానికి నువ్వెవరివి? నీకే సంబంధం అంటూ గట్టిగా ప్రశ్నించాడు. తను ఎవరు అని యశ్వంత్ తొందరలో నోరు జారబోయి సంజన మొహాన్ని చూసి ఆగిపోయాడు. ప్లీజ్ చెప్పొద్దు అంటూ సంజన చేతులు జోడించింది. తన పరిస్థితికి యశ్వంత్ మనసులోనే జాలి పడుతున్నాడు. చెప్పు మిస్టర్, అసలు మా మధ్యకొచ్చి నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? మేము ఎన్నైనా అనుకుంటాం, తనని ఎన్నైనా తిడతాను, అడగటానికి నువ్వెవరు అంటూ అభి కోపంగా ప్రశ్నించాడు. తనని ఎన్నైనా తిడతాను అనగానే యశ్వంత్ కోపం పీక్స్లోకి పోయి సంజుని అలా అంటుంటే భరించలేక, ఏంటి ప్రాజెక్టు రాలేదని తనని తిడతావా అంటూ అభి షర్ట్ కాలర్ పట్టుకొని కొట్టబోయాడు. కానీ యశ్వంత్ చెయ్యి గాలిలో ఉండగానే అభి ఆ చెయ్యి పట్టుకొని, నన్నే కొట్టాలని చూస్తావా అంటూ ఈసారి అభి కూడా యశ్వంత్ని కొట్టడానికి చెయ్యి లేపాడు. ఆ దెబ్బ మీద పడనీయకుండా యశ్వంత్ ఆ చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అలా ఒక్కరి దెబ్బ మరొకరి మీద పడనివ్వకుండా ఇద్దరు షర్ట్ కాలర్స్ పట్టుకొని నేనంటే నేను అంటూ గొడవ పెట్టుకుంటూ కలబడుకుంటూ ఉన్నారు. అంత బద్ధశత్రువులు అలా కొట్టుకోవడం చూసి సంజన భయపడుతూ, అభి ఏంటిది, ఆగు అంటూ వాళ్ళ మధ్యకు వెళ్ళాలని చూస్తుంది. కానీ కోపంలో ఉన్న ఇద్దరు సంజనాని పట్టించుకోకుండా ఒకరికొకరు ఢీకొంటూ ఉన్నారు. ప్లీజ్ అభి, గొడవ ఆపండి అని సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళకి అడ్డుపోతుంది. నువ్వాగు సంజన, ఇతగాడి అంతు ఇవాళ చూడాల్సిందే అంటూ అభి కూడా రెచ్చిపోతున్నాడు. అంతు చూసేది నువ్వు కాదు, నేను అంటూ యశ్వంత్ కూడా పోటాపోటీ పడుతూ అభి మీద కలబడుతున్నాడు. ఆగభి ప్లీజ్ అంటూ సంజన రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ మధ్యకు వెళ్తుంది. ఇద్దరు చేతులు పట్టుకొని కలబడుతుంటే ఆ చేతులు బలంగా వచ్చి సంజనకి తగులుతాయి. దాంతో సంజన వెళ్ళి గోడకి గుద్దుకుంది. అది చూసి ఇద్దరు కంగారు పడుతూ గొడవ ఆపి అట్టుగా చూశారు. సంజన తల పట్టుకొని ఇటువైపుకు తిరిగేసరికి తన నుదుటికి చిన్న గాయమై రక్తం కనిపిస్తూ ఉంది. రక్తం చూడగానే ఇద్దరు ఇంకా కంగారు పడుతున్నారు. ఇద్దరు ఒక్కసారిగా సంజన దగ్గరికి వెళ్ళబోయారు. కానీ యశ్వంత్ వెంటనే పరిస్థితులు గుర్తు తెచ్చుకొని బలవంతంగా అక్కడే ఆగిపోతే అభి మాత్రం పరిగెత్తుకుంటూ సంజన దగ్గరికి వెళ్ళాడు. తన రక్తాన్ని చూడగానే యశ్వంత్ కలలో కన్నీటి చెమ్మ వచ్చి చేరింది. అభి తన గాయాన్ని చూసి బాధపడుతూ, సారీ సంజన, నేను నిన్ను చూసుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కర్చీప్ తీసి వెంటనే తన గాయానికి అడ్డు పెట్టాడు. ఇట్స్ ఓకే అభి, చిన్న గాయమేలే, ఏం కాదు అని అంది సంజన.
వెంటనే వెళ్ళి సంజనని దగ్గరికి తీసుకోవాలని యశ్వంత్ మనసు ఆరాటపడుతున్నా కానీ ఎంత బలవంతంగా ఆగిపోతున్నాడో అతని మనసుకు మాత్రమే తెలుసు. ఛ! పోతే పోయింది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం నేను తిట్టి గాయపరుచుకున్నానేంటి సంజన అంటూ అభి పశ్చాత్తాపడుతున్నాడు. చిన్న దెబ్బే అభి, దీనికేమీ కాదు, నువ్వు బాధపడకు అని తర్వాత ఎదురుగా ఉన్న యశ్వంత్ వైపు కోపంగా చూస్తుంటుంది. తన కోపం యశ్వంత్కి అర్థమై తల తిప్పుకున్నాడు. సంజన వైపే అభి కూడా చూపులు పోనిచ్చి యశ్వంత్ వైపు కోపంగా చూస్తున్నాడు. యశ్వంత్ ఇక అక్కడ ఉండకుండా ఒక పక్క సంజుకి తగిలిన గాయానికి బాధపడుతూనే ఆ రూములో నుంచి బయటకొచ్చాడు. ఫైల్స్ కాన్ఫరెన్స్ హాల్లోనే ఉన్నాయి అభి, వెళ్ళి తీసుకుందాం పదా అని అంది. సరే సంజన, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నాడు అభి. అయ్యో, ఇది హాస్పిటల్ తీసుకెళ్ళేంత గాయం కాదు అభి అంది సంజన. ఇక నువ్వేమీ మాట్లాడకు, ముందు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్దాం పదా అని చెప్పి తనని తీసుకొని వెళ్తుంటాడు. కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళగానే యశ్వంత్ ఆ నలుగురు క్లయింట్స్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అభి, సంజన ఇద్దరు యశ్వంత్ వైపు కోపంగా చూసి, నువ్విక్కడే ఉండు సంజన, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ తీసుకొస్తాను అని చెప్పి సంజనాని దగ్గరలో ఓ పక్కకు నిలబెట్టి అభి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీకోసమే చూస్తున్నాం మిస్టర్ అభి. యశ్వంత్ గారు ఈ ప్రాజెక్టుని వాళ్ళ కంపెనీకి వద్దని క్యాన్సిల్ చేశారు. సో నెక్స్ట్ ప్లేస్లో ఉన్న మీకే ఈ ప్రాజెక్ట్ అలాట్ అవుతుంది అన్నారు. ఆ మాటలకు అభి పక్కనే ఉన్న యశ్వంత్ వైపు కోపంగా చూశాడు. యశ్వంత్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం విని సంజన కూడా యశ్వంత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. కక్కిన కూటికి నేను ఆశపడను సార్, ఆ ప్రాజెక్ట్ నాకు అవసరం లేదు, దయచేసి నా ఫైల్ ఇవ్వండి అన్నాడు అభి యశ్వంత్ వైపు కోపంగా చూస్తూనే. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ అభి తీసుకుంటాడని యశ్వంత్ ఆశపడ్డాడు. అంటే అభికి సంజన మీద కోపం తగ్గుతుందనే అభిప్రాయంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నాడు. కానీ అభి కూడా మొండివాడే కాబట్టి ఆ ప్రాజెక్టుని కాదనుకుంటున్నాడు. మరొకసారి ఆలోచించండి మిస్టర్ అభి, ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకి మంచి పేరు తెస్తుంది అన్నారు క్లయింట్స్. సారీ సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఒక్క మాటలో చెప్పేశాడు అభి. పోనీ ఈ ప్రాజెక్ట్ని మీరైనా కంటిన్యూ చేయండి మిస్టర్ యశ్వంత్ అన్నారు క్లయింట్స్. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు యశ్వంత్ సంజనాని బాధ పెట్టిన మనసుతో కలవరపడుతూ. సంజన అదంతా అర్థం కానట్టుగా చూస్తూ ఉంది. ఇట్స్ ఓకే, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వాళ్ళకి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి థర్డ్ ప్లేస్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అలాట్ అవుతుంది అని చెప్పేసి థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని దక్కించుకున్నందుకు సంతోషపడుతుంటారు. అభి ఫైల్స్ తీసుకొని సంజన దగ్గరికి వచ్చి, పద సంజన, ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి తనని పట్టుకొని తీసుకొని వెళ్తుంటాడు. సంజన యశ్వంత్ వైపు చూస్తూ అభితో కలిసి వెళ్తుంటుంది. యశ్వంత్ కన్నీటి చెమ్మతోనే వెళుతున్న తన వైపు చూస్తుంటాడు. కాసేపటికి అభి తనకి ఓ హాస్పిటల్లో ఆ గాయానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే సాయంత్రం అవుతుంది. మనసు ఆపుకోలేని యశ్వంత్ వాళ్ళని ఫాలో అవుతూ ఆ హాస్పిటల్కి వచ్చాడు. డాక్టర్ ఆ గాయానికి ట్రీట్మెంట్ చేసి చిన్న బ్యాండేజ్ వేసి 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ ఎందుకైనా మంచిది, వెంటనే వెళ్తే కళ్ళు తిరుగుతాయేమో, కొద్దిసేపు హాస్పిటల్లో వెయిట్ చేసి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. ఆ రూమ్లో గోడ పక్కన ఉన్న యశ్వంత్ అదంతా చూస్తూ ఉన్నాడు. సంజన దగ్గర ఎవ్వరూ లేకపోయేసరికి అభి తన పక్కన కూర్చొని, నేను ఎంత ఫూలిష్గా ప్రవర్తించానో నాకిప్పుడు అర్థమవుతుంది సంజన. అసలు నేనేంటి, నీ మీద అలా రైస్ కావటం ఏంటి? ఛ! ఇప్పుడు అదంతా గుర్తొస్తుంటే నా మీద నాకే కోపంగా ఉంది అన్నాడు అభి. అయ్యో అభి,
మిస్టేక్ నా దగ్గర జరిగినప్పుడు నన్ను తిట్టే హక్కు నీకు పూర్తిగా ఉంది. నేను దానికి ఏమీ బాధపడటం లేదు. నువ్వు నన్ను తిట్టకుండా ఉండి ఉంటేనే నేనింకా ఎక్కువ బాధపడేదాన్నేమో తెలుసా అని అంది. వాళ్ళ ఇద్దరి మాటల్లో వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అనే అనుబంధం యశ్వంత్కి పూర్తిగా తెలుస్తుంటుంది. ఏమో సంజన, నిన్ను తిట్టే రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంకొకసారి మన మధ్య ఇలాంటి సంఘర్షణ రాకూడదు. అసలు నువ్వు గాయపడటానికి మెయిన్ ఆ ఈడియట్ యశ్వంతే కారణం. యూనివర్సిటీలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇక్కడ కూడా వచ్చి నన్ను తగులుకున్నాడు అని యశ్వంత్ని తిడుతూ ఉంటాడు. యశ్వంత్ మీద కోపంగా ఉన్న సంజన యశ్వంత్ తిడుతున్నా తనకేమీ అనిపించడం లేదు. కానీ ఆత్మాభిమానం ఉన్న యశ్వంత్ మాత్రం అభి మీద కోపం తెచ్చుకుంటూ, ఎన్ని తిట్లు తిడుతున్నావురా ఈడియట్, ఎప్పుడో ఈ తిట్లన్నీ బదులు తీర్చుకుంటానులే అని మనసులో అనుకున్నాడు. ఈలోపు అభికి కాల్ వస్తుంటే, ఇంటి దగ్గర నుంచి అమ్మ ఫోన్ చేస్తుంది సంజన, ఇప్పుడే కాల్ మాట్లాడి వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అభి ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళిపోవడమే ఆలస్యం. అక్కడికి యశ్వంత్ వస్తుంటాడు. ఛ, ఈ టెంపరుడు ఒక్క పని చేయడు అంటూ గాయం దగ్గర చేయి పెట్టుకొని అనుకుంటూ ఉండగా అడుగులు శబ్దం విని ఎదురుగా చూస్తుంది. ఆ మరుక్షణమే తన కళ్ళు ఎర్రగా మారిపోయి కోపంగా చూస్తూ, ఇక్కడికి కూడా దాపురించారా అని అడిగింది. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. చూడు, నువ్విప్పుడు అభితో కాదు, నాతో మన హౌస్కి రావాలి. మీ ఫ్రెండ్కి ఏం చెప్పుకుంటావో నాకు తెలియదు అంటూ తన స్టైల్లో కోపంగా ఆర్డర్ వేశాడు. ఆ ఆర్డర్ వినగానే సంజన భయపడుతూ, ఇప్పుడు సడన్గా నేను అభికి ఏమని చెప్పను అని అంది. అదంతా నాకు తెలీదు. నువ్వు నాతో పాటు మన హౌస్కి వచ్చి తీరాల్సిందే అని చెప్తుండగా అభి వస్తున్నట్టుగా అడుగుల సౌండ్ వినపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభి లోపలికి వచ్చి, ఇక వెళ్దామా సంజన అని అడిగాడు. అది అభి, ఇక్కడ నుండి మా ఇల్లు దగ్గరే కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఆటోలో వెళ్తాను అని అంది. ఎంత దగ్గరైనా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానులే అన్నాడు అభి. లేదభి, ఇంటికి వెళ్తే నేను మళ్ళీ బయటికి రాలేను. చిన్న చిన్న షాపింగ్లు ఉన్నాయి, అవి చూసుకొని వెళ్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ చూసేసరికి నీకు లేట్ అవుతుంది. అందుకే నేను వెళ్తానులే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అంది. ప్రాబ్లం లేకుండా వెళ్ళగలుగుతావు కదా అని అడిగాడు అభి. ఖచ్చితంగా వెళ్తాను అని అంది. పోనీ బయటికి రా, నేను ఆటో మాట్లాడి ఎక్కిస్తాను అన్నాడు అభి. అరే అభి, ఈ చిన్న గాయానికి నన్ను మరీ పేషెంట్ని చేయకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. వాళ్ళ మాటలు యశ్వంత్ చాటుగా వింటూనే ఉన్నాడు. సరే సంజన, నువ్వు వెళ్ళగానే నాకు ఫోన్ చేయి, బాయ్ అని చెప్పి అభి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అని అనుకుంది సంజన. అభి వెళ్ళగానే యశ్వంత్ అక్కడికి వచ్చాడు. తన నుదుటికి తగిలిన గాయాన్ని బాధగా చూసి తర్వాత తమాయించుకుంటూ, పద వెళ్దాము అన్నాడు. సంజన కోపంగా కూర్చున్నదల్లా లేచి, అసలు ఏంటి నీ దౌర్జన్యం, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావేంటి అని గట్టిగా అరిచింది. మనవాడు కోపంగా ఒక షార్ప్ లుక్ ఇచ్చి వెంటనే 2 చేతులతో అడ్డంగా ఎత్తుకున్నాడు. సడన్గా అలా చేసేసరికి, ఏయ్ ఏంటిది అని అంది. కానీ యశ్వంత్ మరో మాట మాట్లాడకుండా, తను ఏదో ఒకటి వాగుతున్నా కూడా పట్టించుకోకుండా తనని అలాగే ఎత్తుకొని హాస్పిటల్ బయటకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. మరుక్షణమే కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆఫీస్కి చేరిన అభి స్టాఫ్ మెంబర్స్ ప్రాజెక్టు గురించి అడుగుతూ ఉంటే అభికి యశ్వంత్ మీద భరించలేని కోపం వస్తుంటుంది. అదే కోపంతో ఇంటికి బయలుదేరాడు. అప్పటికే చీకటి పడింది. కారు స్పీడ్గా పొనిస్తూ ప్రాజెక్టు విషయంలో జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ యశ్వంత్ మీద ఆగ్రహంతో ఉన్నాడు. ఆ కోపంలో ఉన్న అభి అలా వేగంగా కార్ని డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా సడన్గా కార్కి అడ్డు వచ్చిన అమ్మాయిని
ఢీ కొట్టబోయి బ్రేక్ వేశాడు. ఆ అమ్మాయికి ఇంచు దూరంలో కారు ఆగింది. ఆల్మోస్ట్ తనకి ఏదో అయిందని భయపడిపోయిన అమ్మాయి తల వంచుకొని కళ్ళు మూసుకుంటుంది. అసలే కోపంలో ఉన్న అభి చిరాగ్గా కారు దిగి తన దగ్గరికొచ్చి, ఏ అమ్మాయి, నువ్వు చావడానికి నా కారే దొరికిందా అంటూ తన మొహం ఎలా ఉంటుందో కూడా చూడకుండా తన చెంప మీదుంచి గట్టిగా ఒక్కటి పీకాడు. తను ఎవరో కాదు, దివ్య. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అభి దివ్యల ఫస్ట్ మీటింగ్లోనే దివ్య చెంప మీద దెబ్బ, గారాల చెల్లి చెంప మీద దెబ్బ పడింది అని, అది కూడా కొట్టింది అభి అని టెంపరుడికి తెలిస్తే ఒక ప్రళయమే రాబోతుందా? ఇప్పుడు అభి దివ్య మధ్య ఎలాంటి సన్నివేశం రాబోతుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.